ఈవినింగ్ చేస్తాను. ఓకే సార్. టుడే ఈవినింగ్ మీట్ అవుదాం ఆఫీస్ అయ్యాక. ఓకే 7:30 గలేరియా మాల్ పంజాగోట్లో. ఎందుకు గలేరియా మాల్లో? దీనికోసం మూవీస్ కోసమే. బిఫోర్ సేమ్ ప్లేస్. ఓకే సార్. హాయ్ స్వప్న, నేను స్టార్ట్ అయ్యాను. పెట్టింది ఎవరు అడగండి. మెసేజ్ కదా మేము దేనికోసం ఉంది మెసేజ్ కింద. హాయ్ స్వప్న, నేను ఏంటిది నీ వద్ద బిగ్ బాస్ కోసం తీసుకున్న 2.5 lakhs షో అయ్యేలోపు ఇచ్చేస్తాను, ఓకేనా? ఇది మీరు పెట్టిందా కాదా? నేను పెట్టింది. షో అయ్యేలోపు బిగ్ బాస్ కోసం తీసుకున్నా. బిగ్ బాస్ కోసం కాదు సార్. వద్దు, నాకు అక్కడ మళ్ళీ ప్రూఫ్ లేదు. అది డిలీట్ చేయాలి. ఎన్ని కెమెరాస్ ఉన్నాయి? డిలీట్ చేయాలి. ఒకసారి జూమ్ చేద్దాం. ఒకసారి ఇవ్వండి. ఓకే ఓకే. హలో మీకు ట్రాన్సాక్షన్స్ అన్ని నేను పంపించాను సార్. పంపిస్తాను జూమ్ ఎస్బీఐ అకౌంట్ నుంచి పంపిస్తాను. అంటే అకౌంట్ నెంబర్ పంపించమంటారా సార్? అలాగే సార్, ఇప్పుడే పంపిస్తాను సార్. ఓకే సార్. ఎవరు ఎస్ఐ గారు ఫోన్ చేశారా ఈ కేసు గురించి? అవునండి. ఓకే, నేను చూపిస్తాను, పర్వాలేదు. ఇది డిలీట్ అవ్వదు, కంగారు పడద్దు, డిలీట్ అవ్వదు. స్వప్న, నువ్వు సైలెంట్గా ఉండు. ఇది నేనే పెట్టాను సార్. బిగ్ బాస్ కోసం తీసుకున్న 2.5 lakh. వీళ్ళు బిగ్ బాస్ కోసం చెప్పారు. నాకు అర్థం కాదు. వీళ్ళు బిగ్ బాస్ కోసం అని చెప్పారు, కానీ నేను తీసుకున్న మాట వాస్తవం సార్. బిగ్ బాస్ కోసం తీసుకున్న 2.5 lakh అని టెక్స్ట్ చేసింది మీరా కాదు? ఎస్, నేనే చేసాను సార్. ఎందుకని? కానీ బిగ్ బాస్ కోసం టెక్స్ట్ చేయాలి సార్. నేను బిగ్ బాస్ కోసం అని చెప్పేసి నేను లేదు, బిగ్ బాస్ కోసం నేను చేయలేదు, కానీ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. ఒకసారి జూమ్ చేస్తారు లాస్ట్లో సాయి ఒకసారి రాదు సార్. అది ఒక నిమిషం నేను చూపిస్తాను సార్. ఓకే. హాయ్ స్వప్న, నేను నీ వద్ద బిగ్ బాస్ కోసం తీసుకున్న 2.5 lakh షో అయ్యేలోపు ఇచ్చేస్తాను, ఓకేనా? ఏంటి దాని మీనింగ్? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిందా నీకు పేమెంట్ ఇస్తానని చెప్పి. బిగ్ బాస్ కోసం తీసుకున్నా సార్. ఒకటి సార్, నేను బై మిస్టేక్ టైప్ చేయవచ్చు. ఇంకోటి న్యూస్ రూమ్ లో ఒక్క నిమిషం స్వప్న, ఒక్క నిమిషం ఆగు భయ్యా ఆగు. నేను జస్ట్ బయటకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఈ మెసేజెస్ ఏమున్నాయో ఇవి ఇదివరకు ఈయన జెన్యున్గా ఉంటాడని డిలీట్ చేస్తే బ్యాకప్ పెట్టడం కోసం బయటకు వెళ్తే నిజంగా దేవుడు అమ్మాయి తోడు ఉండడు, న్యాయం సైడ్ ఉండడు, బయటకు వచ్చింది. ఇది కూడా ఆయన బై మిస్టేక్ పెట్టిండంట. మీరే చెప్పాలి సార్. అగ్రిమెంట్ తప్పు, సాయి తప్పు, సుధాకర్ తప్పు, అన్నయ్య తప్పు, మన ఆర్టీవీలో ఉన్న ఆ పర్సన్ తప్పు. ఆయన ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. దాన్ని బట్టి మీరు చెప్పండి సార్. అది బై మిస్టేక్ వేరే టోలోకి పెట్టబోయి స్వప్న అని వేరే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏంటి నాకు ఏవద్దు దీని గురించి చెప్పు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పేమెంట్ వాళ్ళకి ఇస్తాను. ఒక నిమిషం మీరే చదవండి రాజు. అది సైలెంట్గా ఉండండి అందరూ. హాయ్ స్టార్ట్ అయ్యాను స్వప్న, స్టార్ట్ అవ్వండి మీరు. హాయ్ స్వప్న, నేను నీ వద్ద బిగ్ బాస్ కోసం తీసుకున్న 2.5 lakhs షో అయ్యేలోపు ఇచ్చేస్తాను. ఏంటి? నేను బిగ్ బాస్ కోసం తీసుకున్న మాట అవాస్తవము. అండ్ ఇంకొకటి, అది అయ్యేలోపు నేను పేమెంట్. రాజు, ఇది ఎంటీ పేపర్ మీద వాళ్ళు సైన్ చేసుకున్నారు, మీరు ఏదో ఆలోచనలో ఉండి టెక్స్ట్ చేశారు. చెక్ ఫేక్, సాక్షులు ఫేక్. ఇప్పుడు ఇంతకు మించి మేము ఏం చేసేది లేదు. ఇంతకన్నా మీరే చెప్పాలి రాజు. సాక్ష్యాలు కూడా ఒకటి సార్, వాళ్ళు ఫైట్ చేసి చెప్పారు, ఫైట్ చేయండి. ఆయన ఇంకోటి ఆన్సర్ చెప్పు. ఫైట్ కాదు, చెప్పాను కదా సార్. బిగ్ బాస్ పేమెంట్ ఇస్తాను చెప్పాను సార్. కోసం తీసుకున్న సార్, అది బై మిస్టేక్ సార్. అది బై మిస్టేక్ అది బై మిస్టేక్. బిగ్ బాస్ సార్, ఇంకోటి బిగ్ బాస్ కోసం మెన్షన్ చేశాను అక్కడ, కానీ పేమెంట్ తీసుకోలేదు సార్. నేను ప్రమోషన్స్ మీరే చదవండి రాజు. చదివాను సార్. మళ్ళీ చదవండి ప్లీజ్. స్వప్న, నేను బిగ్ బాస్ కోసం 2.5 lakhs షో అయ్యేలోపు ఇచ్చేస్తాను, ఓకేనా?
వాళ్ళు వచ్చి బయటకు వచ్చిందో ఇచ్చేసింది చెప్పాను సార్ నేను. బిగ్ బాస్ కోసం తీసుకున్నా ఉంది కదా సార్ బిగ్ బాస్ ఓకే సార్ అది నా బై మిస్టేక్ పెట్టొచ్చు. ఎలా బై మిస్టేక్ ఎలా రాజు? సైన్ అంటే బై మిస్టేక్ ఓకే స్వప్న బై మిస్టేక్ పెట్టారా? బై మిస్టేక్ ఎలా పెడతారు సార్? నేను డే 1 నుంచి నేను మొత్తుకుంటుంది అదే కదా సార్. ఆయన ఏమన్నా నా ఎనిమినా సార్? నాకేమన్నా శత్రువా సార్? ఇప్పటికీ ఆయన అన్ననే పేరు అంట. తీసుకురావడానికి నేనేమన్నా తన శత్రువునా సార్? తనని మేమేమన్నా నేను ఇప్పటికీ నేను ఏమనట్లేదు సార్. ఒకవేళ కనుక నువ్వు ఇప్పుడు నిజంగానే నా మీద నీకు కోపం ఉండి నో వద్దు, వద్దు. ఈ వద్దు నువ్వు వదిలే నువ్వు ఇంకా అడగ answer ఒకటి ఇది ఒకటి అడగండి. అంటే ఇది కూడా మిస్టేక్ అంటే నిజంగా తనని ఎక్కడైనా చూపిస్తే బెటర్. ఎందుకంటే అగ్రిమెంట్ రాసింది తప్పు, సాక్షులు తప్పు, మ్యాటర్ రాయలేదు, ఎఫ్ఐఆర్ చట్టం ప్రకారం పోయిన అవి తప్పు, అన్ని తప్పే. చూసేటోళ్ళు మాత్రమే కరెక్ట్ కాదు, ఆయన ఒక్కరే కరెక్ట్. కెమెరాలు కూడా పాపం అబద్ధం. ఈ వదిలే స్టార్టింగ్ హాయ్ స్వప్న స్వప్న అనేది కాకుండా ఏదో పేరు పెట్టొచ్చుగా, రాధికానో దీపానో ఏ పేరో ఏదో పెట్టొచ్చుగా, సాయి అని పెట్టొచ్చుగా. ఏంటంటే అది ఎమ్మటే డిలీట్ చేసుకుంటారు, చేస్తా అనేది ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. నాకు తెలిసి ఏమనుకున్నా అంటే బేసిక్గా ఇది చూపించగానే ఇది నేను కాదు ఎడిటింగ్ చేశారు అంటాడు అనుకున్నా. నిజంగా నీలో నిజాయితీ ఉందన్న ఈ విషయంలో మెచ్చుకో. ఒప్పుకున్నా. అంటే తను ఇంకొక మాట కూడా, నేను ఒకవేళ తప్పు చేస్తుంటే ఇక్కడికి నేను ఎందుకు వస్తాను ఇక్కడికి? డే 1 నుంచి అదే మాట కదా, డే 1 నుంచి ఇదే చెప్పడం. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఇప్పుడు 1 వీక్ 10 డేస్ ఈ రష్ ఇది ఈ హడావుడి అంతా అయిపోద్ది. తర్వాతకి తను కొత్త రకంగా ఇప్పుడు నేనున్నా సార్, ఒక సినిమా తీసా పోయింది, నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ ట్రై చేయాలిగా. సేమ్ స్వప్నలాగా ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. ఎట్లాగూ ఎందుకు స్వప్న బయటకు వచ్చిందంటే వెనక నేనున్నా. డే 1 నుంచి చెప్తున్నా, నేను పిఆర్గా ఉన్నా, నేను డైరెక్టర్గా ఉన్నా, నేను ఒక టైంలో అడిగేశాను సార్, ఏంటి నేను ఎదగడానికి ఇష్టం లేదా సాయి? 10 years నుంచి ఫ్రెండ్. అంతెందుకు సుధాకర్ ఒక నిమిషం, అంతెందుకు సార్, సాక్ష్యం నేనే. జీవికే ఎదురుగా హైట్ ప్యాలెస్కి వెళ్ళాక నీ ప్రొఫైల్ కూడా షార్టెస్ట్ అయింది, ఓ 5 lakhs రెడీ చేసుకో. సార్ ఇది మాత్రం నిజం సార్, నిజం సార్, నా మీద ప్రామిస్ సార్. ఇవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ మాటలు కాదు, ఫేక్ నిజం. మాటలు. ఆయన ఎవరు సార్ నాకు అర్థం తీసి లోపలికి పెట్టడానికి? ఎవరో తెలియందే నీ ప్రొఫైల్ వచ్చిందని చెప్పావా? ఎవరు ప్రొఫైల్? ఎవరు? సాయి ప్రొఫైల్ వచ్చిందని నా దగ్గర డైరెక్టర్ పోనీ అది కాదు మ్యాటర్, ఇది నా దగ్గరకు వచ్చిందా ప్రొఫైల్? అది కాదు, అది మాత్రం ఫేక్, ఇది మాత్రం బై మిస్టేక్. నా దగ్గర ప్రొఫైల్ వచ్చిందా? బై మిస్టేక్ బై బై మిస్టేక్ మిస్టేక్ వచ్చింది. పోనీ వదిలే బై మిస్టేక్ నాకు ఆధార్. మీరే చెప్పండి సార్ ఏంటది? ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఇక్కడ ఏం లేదు, మనం ఆయన పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఫుడ్ కూడా వేస్ట్. కానీ మామూలుగా ఏంటంటే అక్కడ జైల్లో పెట్టడం కూడా ఫుడ్ వేస్ట్. పక్కన ఉన్న పాపం ఎవరైతే ఖైదీలు మారుతా ఉంటారో వాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారు, వామ్మో ఇలాంటి వాడు వచ్చిండు ఎంట్రా అని వాళ్ళు అనుకుంటారు. కానీ అవన్నీ వదిలేసి లేదు చెప్తున్నా, ఇక్కడ ఏం లేదు, అందరి ముందు ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్. ఎందుకంటే అనవసరంగా ఆమె డేట్స్ వేస్ట్, నా డేట్స్ వేస్ట్, ఆడియన్స్ కూడా అందరూ అయింది. మీరు స్టేషన్ బెయిల్ తీసుకున్నారు, మీరు ఇన్ని మెసేజ్లు చేశారు, వాయిస్ నోట్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్రెండ్స్ ఎందుకు రాజు? సార్ నేను ఒకటే సార్, నేను 80% ఒప్పుకోను, నేను తీసుకోలేదు. నేను బిగ్ బాస్ కోసం తీసుకోలేదు. రాజు మీరు చెక్ మీద సంతకం చేశారు, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద సంతకం చేశారు, సత్య గారు మీరే పెట్టానని ఒప్పుకుంటున్న ఒక మెసేజ్ కూడా ఉంది. ఇప్పటికీ నేను ఒప్పుకోవట్లేదు అంటే ఎలా రాజు? సార్ నేను మోసం చేసేవన్నీ అయితే అవన్నీ బాండ్ పేపర్లు ఎందుకు రాసిస్తాను? అప్పుడు అనుకోలేదు, సైన్ పెట్టి ఆధార్ కార్డు అదే ఓకే, మీరు ఇప్పటికీ ఇస్తానని అంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను అందుకోసం తీసుకోలేదని అంటున్నారు. మీరు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ చేశారు ఇందుకోసం తీసుకున్నానని, ఇప్పుడు మీరు కాదని అంటున్నారు. సార్ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీస్తాను లేదు కదా అలాగా.